తోపులాటలో ఆ చిన్న బాబు రామ్ చరణ్ గారి చేతిలో నుంచి కింద పడితే ఒక తొక్కిసలాట జరిగితే ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఎవరిది తప్పు అని మాట్లాడుకునే వాళ్ళం. లేదు, రామ్ చరణ్ గారే అట్లా రావడం వల్లే ఫ్యాన్స్ అందరూ వచ్చారు, రామ్ చరణ్ గారిదే తప్పు అని మాట్లాడదామా? లేకపోతే పోలీసులు కరెక్ట్ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అని మాట్లాడదామా? లేకపోతే ఫ్యాన్స్‌దే తప్పు అని మాట్లాడదామా? ఇలా ఒకరిపైన ఒకరు నెట్టుకుందామా? ఆ తప్పు ఎవరిది అని చెప్పి. జస్ట్ ఇమాజిన్, అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్‌లో ఎలాంటి తొక్కిసలాటనైతే జరిగిందో, నిన్న కూడా ఒకవేళ అలాంటి తొక్కిసలాట జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. రామ్ చరణ్ గారి బాబు క్షేమంగానే ఉండడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనంటే, ముఖ్యంగా ఈ వీడియో గనక పిల్లలు చూస్తే, మేబీ ఒక 18 ఇయర్స్ బిలో, లేకపోతే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు, 25 ఇయర్స్ బిలో వాళ్ళు చూస్తే చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తే గనక ఈ వీడియోని మీ పిల్లలకు చెప్పండి. ఎందుకు అంటే, మనము ఎలాంటి సొసైటీ వైపు పరిగెడుతున్నాం, మనం ఎలాంటి జీవితాన్ని మనం కోరుకుంటున్నాం, అసలు మన జీవితంలో మనకు కావాల్సింది కాకుండా మిగతా విషయాల గురించి ఎందుకు పాకులాడుతున్నాం, ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, మనం ఎటు వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ఈ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, ఇంకా అక్కినేని ఫ్యాన్స్ కానివ్వండి, ఇంకా వగేరా వగేరా ఏ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, ఆ ఫ్యాన్స్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. దేశ దౌర్భాగ్యం ఏంటంటే, ఒలింపిక్స్లో ఎవరైనా మెడల్ తీసుకొస్తే గనక ఆ మెడల్ గురించి, ఆ వ్యక్తి గురించి మనకు అనవసరం. ఈరోజు మా హీరో సినిమా హిట్ అయితే సరిపోతుంది, ఇన్ని కోట్లని కలెక్ట్ చేస్తే సరిపోతుంది అని అనుకునే ఔలేగాల మధ్య మనం ఉన్నాం. అలాంటి ఔలేగాళ్ళు ఇంకా తయారవుతున్నారు. అలాంటి ఔలేగాలని ఎవరు తయారు చేస్తున్నారు అసలు? జస్ట్ ఒక చిన్న విషయం, చాలా సాధారణమైన విషయం రామ్ చరణ్ గారి జీవితంలో జరిగింది. ఆబ్వియస్లీ ఆ కుటుంబం అంతా సంతోషంగానే ఉంటుంది. ఉపాసనకు ట్విన్స్ అయితే జన్మించడం జరిగింది. అందులో ఒకరు మగబిడ్డ. సో మగబిడ్డ వచ్చాడు కాబట్టి వారసుడు వచ్చాడు అని చెప్పి చాలా మందికి ఓకే, సంతోషకరమైన విషయమే. అది ఎవరికి? ఆ కుటుంబం వాళ్ళకు మాత్రమే అది సంతోషకరమైన విషయం లాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదో వీళ్ళింట్లోనే ఆ బాబు జన్మించాడు అని చెప్పి చాలా మంది పిచ్చోళ్ళు వారసుడొచ్చారు, ఎలా దమ్ము సినిమా లేకపోతే జయం సినిమా ఎలా అయిపోయింది అంటే, వారసుడొచ్చాడు అని చెప్పి చాలా విర్రవీగిపోయి హాస్పిటల్ చుట్టూ రామ్ చరణ్ చుట్టూ గుమిగూడి ఏదో సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి అసలు? ఇది మన సినిమా అనుకుంటున్నారా? దమ్ము సినిమాలో కదా వారసుడు వచ్చాడు అని చెప్పి సంబరాలు చేసుకోవడం, అలాగే జయం సినిమాలో వారసుడు వచ్చాడు అని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఇదేమన్నా సినిమానా? ఇది ఒక రియల్ లైఫ్. ఎవరు వారసుడు, ఎవరికి వారసుడు, అది జస్ట్ థింక్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్లో అసలు మీ గోల్ ఏంటి, అసలు మీ మీ ఉద్దేశాలు ఏంటో మీరు ఫస్ట్ ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు ప్రవర్తించే తీరు దేశ చరిత్రను కూడా మార్చగలదు. ఎందుకంటే ఆ వయసులో మీరు మిస్‌గైడ్ అవుతే మీ కుటుంబానికి చాలా భారం అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న అని తిరుగుతారు, చిరంజీవి అని తిరుగుతారు, వెంకటేష్ అని తిరుగుతారు, పవన్ కళ్యాణ్ అని తిరుగుతారు. తిరగండి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ లాగానే ఉండండి. కానీ మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది, ఏదో మార్పు సంభవిస్తుంది అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే మీకు ఒక 10,00,000 అప్పు గనక ఉంటే ప్రభాస్ అన్న వచ్చి ఇట తీరుస్తాడా? లేదు కదా! మీ లైఫ్ మీదే. మీ లక్ష్యం మీదే. మీ జీవితం మీదే. సో, మీ జీవితంలోకి వచ్చి ఎవడు మీ జీవితాన్ని మార్చలేరు. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. మీ కుటుంబాన్ని మీరే ఒక మెట్టు పైకి తీసుకురావాలి. సో, అదంతా వదిలేసి రామ్ చరణ్ గారికి బాబు పుడితే మీరు హాస్పిటల్‌కొచ్చి అతన్ని చూసి వారసుడొచ్చాడు అని చెప్పుకొని సంబరాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు ఎలా మిస్‌గైడ్ అవుతున్నారో ఒక్కసారి మీది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ హీరోల తప్పైతే ఏమీ లేదు. ఎందుకంటే
అతను ఒక మూవీ తీస్తున్నాడు. ఆ మూవీ కోసం కష్టపడుతున్నాడు. 24 గంటలు ఆ మూవీ కోసమే శ్రమిస్తున్నాడు. సో, అతనికి డబ్బులొస్తున్నాయి. ఆ పనులు మొత్తం కూడా ఒక డబ్బు కోసం చేస్తున్నాడు. మీకోసం అయితే కాదు. ఇది మీరు గ్రహించండి. సో, అలా అతను మూవీ తీయడం వల్ల మీరు థియేటర్‌లోకెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ హీరో మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ఆ అభిమానాన్ని మీ తల్లిదండ్రుల పైన చూపించండి. మీ జీవితం వైపు చూపించండి. మీ జీవితం బాగుపడతది. ఇప్పుడు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మీరొక ఉల్లాసమైన జీవితం మీరు గడుపుతున్నారు. మీకు ఇప్పుడు ఏది అర్థం గాదు. ఏదో హాస్టల్‌లో తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు. పెద్ద పెద్ద కాలేజీలో చదివిపిస్తున్నారు. సో, ఇప్పుడు మీకేం అర్థం గాదు. తల్లిదండ్రుల డబ్బే ఖర్చు పెడుతున్నారు గాబట్టి, మీకిప్పుడు ఏమీ అర్థం గాదు. వన్స్ డిగ్రీ అయిపోయాక ఒక జాబ్ చేయాల్సిన ఏజ్ వచ్చిన తర్వాత, జాబ్ దొరకకపోతే, మీకు సరైన స్కిల్ లేకపోతే, నేను ఎందుకింత టైం వేస్ట్ చేశాను? ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాను? నేను ఆ రోజుల్లో ఎందుకు ఏమీ నేర్చుకోలేకపోయాను? ఎందుకు వీళ్ళందరి చుట్టూ నేను తిరిగాను అని మీరు అప్పుడు ఖచ్చితంగా బాధపడాల్సిన టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఏది చేసినా కానీ, నేను నా కోసం చేస్తున్నానా? ఇతరుల కోసం చేస్తున్నానా? అనేది ఆలోచించి చేయండి. ఖచ్చితంగా బాగుపడతారు. లేకపోతే ఇప్పుడున్న జాబ్ సోర్స్‌కి మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులకి మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడవలసి వస్తుంది.